రండి ప్రార్థన కొరకై నహూము 3వ అధ్యాయం 7వ వచనము అందరికీ చదువుకుంటాం. Before we enter into a time of prayer, let us all turn to the book of Nahum, first chapter, verse 7. All of us together, please. Book of Nahum. పాత నిబంధనలో 768వ పేజీ. 768వ పేజీ. Telugu Bible in the Old Testament 768. After Micah. Nahum, first chapter, verse 7. All together, please. అందుకే చదువుకుంటామా? The Lord is good, a stronghold in the day of trouble, and He knoweth them that trust in Him. ఆయన ఎరుగును. రండి ప్రార్థన చేసుకుంటాం. Let us pray. పరిశుద్ధ తండ్రి, జీవన దేవా, నౌకనైనా ప్రార్థన కొరకు వచ్చాం తండ్రి. ప్రతి విషయంలో మేము ప్రార్థన చేయాలి, నీ పాదాలు జరిగి రావాలి తండ్రి. ప్రార్థన ద్వారానే తండ్రి నువ్వు కార్యాలు జరిపించాలంటూ ఉంటున్నావు. 1 కాదు 2 కాదు, ఎన్నే మేము చూస్తూ వచ్చాం. ప్రార్థన లేకుండా ఏది జరగదు కనుక ప్రభా, ఈ భూమి మీద నుండి మేము ప్రార్థన ధూపం వలె పరమకు అందించాలి. పరముడు నీవు ఆశీర్వాదాలు మాకు కుమ్మరించాలి. కనుక తండ్రి అపోస్తల బోధ, సహవాసము, రొట్టెడుచుట, ప్రార్థన ఇవన్నీ ఎడతెక ఉంటుందని సెలవిచ్చావు తండ్రి. సంగమం మీకు ఇచ్చిన శ్లాఘ్యతకి స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మేము తండ్రి ప్రార్థనకి చేరుకుని వచ్చిన స్తోత్రాలు, వచ్చిన వెలుగు స్తోత్రాలు. రావాల్సిన వారిని ఇంకా సకాలం తీసుకుని రండి. మేము గడిపే సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. అయోగ్యుని అపాత్రుడిని ఏదో చెప్తామని నిలబడతాం, కానీ అయితే మా మాటలన్నీ ఒట్టివేయి. నీ మాటల్లో వెలుగు ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటల్లో మా ప్రభా శక్తి ఉంది. నీ మాటలే మా ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మీరే మా మధ్యలో సంచరించు, వడ్డించు, కృప తెచ్చేయి. ప్రార్థన కాల్చినటువంటి భారం దయచేసి నడిపించి మహిమ పొందమని నన్ను తన జానకి ఇద్దరిని దీవించి ఆశ్రయించి నీ యొక్క రక్త ప్రోక్షణ కింద మరుగుపరిచి అవసరం సంగతులు తీసుకొచ్చి మహిమ పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మాకు కాదు, మాకు కాదు, నీ కృపాశక్తిని బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. నహూము 1వ అధ్యాయము 7వ వచనం. Once again, all of us together, please. Book of Nahum, first chapter, verse 7. The Lord is good, a stronghold in the day of trouble, and He knoweth them that trust Him. యెహోవా ఉత్తముడు, చాలా మంచోడు. The Lord is good. అందరికీ ఉపకారి. The Lord is, He helps everybody. అలాంటిది అంటాడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. Not only that, He is a stronghold in the day of trouble. శ్రమ వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి పరిగెత్తాం. When trouble comes, we will run to Him. అందుకనే దేవుడు శ్రమ తీసుకొచ్చే దేనికి ఆయన దగ్గరికి పరిగెత్తా వెళ్ళాలని. Why God brings trouble into our lives? So that we may run unto Him. అంతేకాదు, ఆయన నమ్మికుంచిన వారిని ఆయన ఎరుగును. And He knew those people who are having their faith and belief in Him. ఆయన మొరబెట్టు వారికి సమీపంగా ఉన్నా అంటాడు. Not only that, He is near to them who crieth unto Him. ఆయనకు నిజముగా మొరబెట్టు వారికి ఇంకా సమీపంగా ఉన్నా అంటాడు. Not only that, those people who truly cry unto Him, He is much more near unto them. కనుక ఈ సమస్యలు ఇవన్నీ దేనికి తీసుకొస్తా అంటే నిజముగా మొరబెట్టాలని. See, why God brings all these troubles means so that we may cry unto Him in an upright way. ప్రభు, నీవే మాకు సహాయపడతావని నమ్మేవాళ్ళుగా ఉండాలి. You and I must believe that, Lord, You are the only one who can help us. మనం ఆత్మీయంగా ఎదుగుతూ వెళ్ళాలని ఆయన ఆశ. The desire of the Lord is we must grow spiritually. ఎందుకంటే కనుక ఎన్నో ఏళ్ళ నుంచి మనము కష్టాలు, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తూ వస్తే, వాగ్దానం చేయబడుతూ వస్తే నడిపించాడు కదా. See, for so many years in all our troubles, when we prayed unto Him, when we caught hold of His promises, all these years He led us safe and sound. కనుక మార్క్స్ వార్త Mark's Gospel 9వ అధ్యాయం 9th chapter 14 నుండి చదువుకుంటాం. from verse 14 onwards. మార్క్స్ వార్త 14వ అధ్యాయం, Mark's Gospel 9th chapter 9వ అధ్యాయం and from 14 onwards. 14 నుంచి మార్చి చదువుకుంటామా? Responsively. వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉంటారు. శాస్త్రులు వారితో తర్కించుడి చూచిరి. And straightway all the people, when they beheld Him, were greatly amazed, and running to Him saluted Him.
అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడుగుగా, And one of the multitude answered and said, Master, I have brought unto thee my son, which hath a dumb spirit. అది ఎక్కడ వాడిని పట్టుకుని అక్కడే వాడిని పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుకొని మూడ్చిల్లును దానిని వెలగొట్టుడని నీ శిష్యుడు తిరిగి అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. And he answered him and said, O faithless generation, how long shall I be with you? How long shall I suffer you? Bring him unto me. 19వ వచనము అదినా 20 వచనం. వారు ఆయనకు వాడిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వాని విలువలు ఆడించిన కనుక వాడు నిలబడి నురుగు కార్చుకొనొచ్చు పొరలాడుచుండెను. 21. And he asked his father, How long is it ago since this came unto him? And he said, Of a child. అది వాడిని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయను. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నాను. Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth. 24వ వచనం అందరికీ చదువుకుంటాం. 24 all of us together. And straightway the father of the child cried out and said with tears, Lord, I believe, help thou mine unbelief. ఈ చాంద్ర రోగము పట్టినటువంటి కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి. వాణ్ణి అగ్నిలోను నీళ్ళలోనూ పడేస్తుంది. See, the father brought his son who is possessed by this dumb spirit, and quite often the dumb spirit is casting him in fire and also into the waters. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కనుక పడిగాపులు కాస్తున్నారు. See, when this boy is going to fall, nobody knows. That's why they were always watching him. తనకు తెలిసింది ఇక దయ్యాలు వాళ్ళు కొట్టే వాళ్ళు ఇచ్చారు అని చెప్పి ఎంతో గంపడంత ఆస్తి తీసుకొచ్చాడు. And suddenly he came to know, a news came to him, the people who are going to drive out all these demons, they have come, and with so much desire and anxiety he brought his son. ఈ రోజు నా కొడుకు పట్టినటువంటి దయ్యం వెళ్ళిపోతుంది, నేను క్షేమ పొందామేమో అన్నాడు. Today the dumb spirit will leave my son and will be happy. మరి వాళ్ళకి తీసుకొచ్చే కొద్ది మామూలుగా వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టడానికి ఏమేం చేస్తారు అవన్నీ చేస్తూ వచ్చాడు కానీ పోలే. See, when that father brought that child suffering from dumb spirit, and these people did every time what they were doing to drive out demons, but this demon has not left him. కనుక ఎట్లాంటి తలంపు వచ్చేసిందంటే, నా కొడుకు పట్టినటువంటి దయ్యం ఎట్లాంటిదంటే దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళకు కూడా అసాధ్యమైన దయ్యము. And so what type of thought has come to the father? The dumb spirit that is possessing my son, it is such a great dumb spirit. The people who are driving out demons, delivering the people, they also cannot do anything to this spirit. వీడు ఏదా సావాల్సిందే. So he has to die like this. ఆ టైంలో ప్రభు వస్తున్నారు. In that situation, the Lord entered the scene. అప్పుడు ఏం సంగతి అంటే చెప్పారు వాళ్ళందరూ. And then what is the issue? Then immediately they told. అయ్యా మీ శిష్యులంతా కేకలు ఇస్తే ఏమో చేసి, and all your disciples have prayed and they shouted and all these things they have done. ఏమి జరగలేదు. But no result at all. నీ వల్ల ఏమైతే చూడు. If thou can do anything, then you do it. కనుక ప్రభును అంచనా ఎట్లేశాడు, నీ వల్ల ఏమైనా అయితే చూడు. So how that man estimated the power of Lord Jesus? If thou can do anything with a big question mark. కనుక ప్రభు అన్నాడు. The Lord said, 9వ అధ్యాయం మార్కు 9వ అధ్యాయం Mark's Gospel 9th chapter 23 చదువుకుంటాం. 23 all of us. Jesus said unto him, If thou can believe, all things are possible to him that believeth. అందుకు యేసు నమ్ముడు నీ వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. నమ్ముడు నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. If thou can believe, all things are possible to him that believeth. This is what the answer of Lord. అయ్యా ఒక అరగంట ముందే చెప్పింటే ఎంత బాగుండు, అప్పుడు గంపడంత ఆస్తూ వచ్చాను నేను. He may be telling, if this word is spoken to me half an hour ago, I came with so much anxiety, so much desire, how nice it would be. కనుక ఇప్పుడు నీ శిష్యులు చేసిన కార్యం ద్వారా నా లోపల ఉండే విశ్వాసం అంతా టుష్ చనిపోయింది. And now by seeing the deeds that are done by your own disciples, all my faith, I am drained of my faith. కనుక ఇప్పుడు అడుగుతున్నావు, కనుక నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నావు. And now you are telling, if thou can believe, all things are possible unto him who believeth. ప్రభు నమ్ముతున్నాను కానీ
ఎంత నమ్మితో నువ్వు చేస్తావు నాకు అర్థం కాలేదు. And see, Lord, I am believing. With how much belief you are going to do this, a miracle, that I could not understand. కనుక ప్రభా ఇప్పుడు నా లోపల ఉన్న విశ్వాసం అంతా వెళ్ళిపోయింది. All the faith in me is drained out. నీ శిష్యులు అంతా తీసేశారు. And because of the attitude of your disciples, I became faithless now. కనుక ఇప్పుడు ఈ మాట అరగంట ముందు చెప్పిండి ఎంత బాగుండు, గంపడంత ఆస్తి వచ్చే విశ్వాసం. Half an hour back, if this word is spoken to me, how nice it would be. I have come with great desire. అయితే ఇప్పుడు ఎంత నమ్మాలో ఎంత నమ్మితే నువ్వు చేస్తావని తెలియదు. కనుక పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. చూసి ఏడ్చి ప్రభా నమ్ముతున్నాను, అపనమ్మకం నాకు రాకుండా నువ్వే సహాయపడు. So how much faith I must have? I do not know all these things. Now I am in a disgusted state. And immediately he started weeping. He shed tears and he is telling, Lord, I believe. Help thou mine unbelief. ప్రభు అద్భుతం చేశాడు. The Lord performed a miracle. ఆయన మీదనే ఆధారపడుతూ వచ్చాడు. Completely this man depended on Lord Jesus. మనం కూడా అలాగే చేయాలా. We also must be like that. కనుక మన లోపల అవిశ్వాసం పదే దూరుతూనే ఉంటుంది. All the time, every day, somehow the faithlessness, it will enter into our lives. కనుక దాన్ని తొలగించుకోవాలంటే ఏం కావాలా? దేవా నా అవిశ్వాసాన్ని నీవే క్షమించి కనికరించు, నాకు కావాల్సినటువంటి విశ్వాసం దయచేయి, నీ వాక్యాలు వాగ్దానం చేయడానికి సహాయపడని అడగాలి. To get rid of that unbelief, you and I have to pray, Lord, help thou mine unbelief. Enable me to catch hold of thy promises. Claim those promises. You and I have to pray. శిష్యులకు ఇవన్నీ ఎంటబడి తీసుకుని ఆయన చూపిస్తూనే ఉన్నాడు. The Lord Jesus Christ was showing all these things by taking the disciples along with him. విశ్వాసం చూసి అంటే మెచ్చుకుంటాడు దేవుడు. Lord Jesus Christ, when he sees faith in our lives, he will appreciate us. విశ్వాసం లేకపోతే చాలా బాధపడతాడు. Not only that, if faith is not there in us, he will feel so much. మన యొక్క విశ్వాసం ఎవరిలో చూపిస్తున్నా అంటే గన అన్యులు చూస్తే చూడు వాళ్ళంతా నమ్ముతున్నారు అంటున్నాడు ప్రభు. Many times what the Lord says, by showing the Gentiles, you see how much faith they are having in the Gentiles. He want to teach us a lesson. ఇంకా మత్తయి సువార్త Matthew's Gospel, 8వ అధ్యాయం 8th chapter. ఇక్కడ శతాధిపతి, Here one centurion is there. రోమియుడు, He is a Roman by birth. అట్లాంటి వాడు తనకి దాసుడు చాలా బాగలేడు, ఇంట్లో And పక్షవాయుతపడి ఉన్నాడు. in his house, his servant was there suffering from, he is a paralytic. ప్రభా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు అనగానే ప్రభు నాడు నేను వస్తానన్నాడు. See, the moment when the centurion said to Lord Jesus Christ, my servant is suffering from paralysis, immediately Jesus said, okay, I will come to your house. ప్రభా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి యోగ్యుని కాను. Immediately the centurion is telling, Lord, I am not worthy so that you may enter into my house. ఇక్కడి నుంచి ఒక మాట చెప్పు చాలు. Just utter a word. ఇక శతాధిపతి దాసుడా బాగిపో అంటే చాలు, వాడు బాగిపోతాడు. Oh, the servant of the centurion, be cleansed, be healed. If you say, he will be healed. ఆ అన్యునికి ఎంత విశ్వాసం వచ్చింది. See, what a great faith in the life of that Gentile. ఎందుకు వచ్చిందంటాడు? ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటాడు? How that faith he got? అయ్యా నా పైన ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారం కింద నేనున్నాను, నాకు 100 మంది నా మాటకు లోబడతారు. See, there is an officer above me and under his control I am his subordinate, and under me there are 100 soldiers. వాళ్ళని కూర్చోరంటే కూర్చుంటాడు, లేంటి లేస్తాడు, ఆ పని చేయండి ఆ పని చేస్తాడు. All those people, if I ask them to sit, they will sit. Whatever work I entrust, they will do. నాకు పైనటువంటి అధికారి ఈ అధికారం నాకు ఇచ్చాడు, ఆ రీతిగా 100 మందిని నేను నడిపించగలను. The person who is above me, my officer, he has given me that authority to me, and I can lead, I can guide 100 people. నువ్వు కూడా అధికారంతో వచ్చావు. You also came with authority. ఆ జ్వరం ఎట్లా పోద్దో మాకు తెలీదు. We do not know how that disease will be healed. ఆ దయ్యం ఎట్లా పోద్దో మాకు తెలీదు. How that demon will leave him, we do not know all those things. నా అధికారం ఏమో భౌతికమైనది, నీ అధికారం ఏమో ఆత్మీయమైనది, ప్రసవమైనది. My authority is a physical authority and your authority is a spiritual and a divine authority. కనుక నీ అధికారం కింద నేను వస్తున్నాను. And see, with authority I am coming. ఒక మాట చెప్పు చాలు బాగైపోతాడు. Just utter a word, he will be healed. ఆ మాట వినగానే The moment when Lord Jesus Christ heard that word, ఏమంటున్నాడు? what the Lord is telling? 8వ అధ్యాయం మత్తయి సువార్త Matthew 8th chapter, 10వ వచనం. verse 10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట కలిసి చదువుకుంటాం. All of యేసు us, ఈ మాట when విని Jesus heard it, ఆశ్చర్యపడి he వెంట వచ్చిన marveled వారిని and చూసి said to them that ఇశ్రాయేలు followed, ఎవరికైనా Verily నేను I say విశ్వాసం unto ఉన్నట్టు you, I have చూడలేదని not found so నిశ్చయముగా great faith, మీతో no, చెప్పుచున్నాను. not in Israel. ఇశ్రాయేల్లో ఎవరికి కానీ ఇంత విశ్వాసం ఉంటే నేను కనుగొనలేదని ఆశ్చర్యపడ్డాడు. The Lord Jesus Christ, he marveled, and he is telling, among all the Israelites,
I have not seen such kind of faith. ఒక అన్యుని ద్వారా దేవుడు ఘనత పొందాడు. Through the faith of a Gentile person, Lord Jesus Christ was honored. అంటే ఇప్పుడు శిష్యులు వస్తున్నారుగా, And see, all the disciples are with him. వాళ్ళు చూస్తున్నారుగా, They are also seeing కనుక ఎలా దేవుడు మెచ్చుకుంటున్నాడు చూస్తున్నాడుగా. how God is appreciating the others. They are seeing with their own eyes. ఎక్కడ విశ్వాసం లేదో వాళ్ళని చూసి ఆయన కొంచెం బాధే. And wherever the faith is not there, wherever unbelief is there, Lord Jesus Christ was feeling for that so much. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, Mark's Gospel 6th chapter. మార్క్స్ వార్త 6వ అధ్యాయం Mark's Gospel 6th chapter 5వ వచనం and verse 5. చదువుకుంటామా? All of us. అందువలన And కొంతమంది he could రోగుల there మీద do చేతులు mighty ఇచ్చి work, వారిని save స్వస్థపరచడం that తప్ప he మరి laid his అద్భుతమైన hands ఆయన upon అక్కడ the accused చేయజాలకపోయాను. and healed ఆయన them. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది. కనుక మనం వచ్చాం ప్రార్థనకు. We have come to the prayer meeting. మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడతాడా లేక మన అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడతాడా? In English, in 6th verse, it is there, he marveled because of their unbelief. Is he going to marvel by seeing our faith, or is he going to be astonished by seeing our unbelief? మనం ప్రార్థనకు వచ్చాము, విశ్వాసంతో వచ్చామా లేకపోతే పదల ఖాళీకి ఎందుకు పోదామని చెప్పి ఈడ్చుకుంటూ వచ్చామా? We have come to the prayer meeting. Have you entered the compound with faith, or just attending and just casually going away? ఏదో ఒకటి చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు, మనం వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా ఉందా? Now some people, they will be praying, just I will go and attend and I'll come back casually. కనుక ఎలా వచ్చావు నువ్వు? How you have come into the house of God? కనుక దేవుని విశ్వాసం ఉంచి వచ్చావా Have you come to the house of God with full faith in the Lord, లేకపోతే క్యాజువల్గా వచ్చావా? or just casually just come and go? కనుక ప్రభువును ఆశ్చర్యపడి విశ్వాసం. See, the Lord will marvel when he sees faith. ఇక ప్రభు పరిగెత్తి వచ్చాడంట. అబ్రాహాము ప్రార్థన చేస్తుంటే అబ్రాహాము ఇక ఇస్సాకును బలిగా అర్పించడానికి కత్తెత్తినప్పుడు అబ్రాహాము ఆగు ఆగు ఆగు. See, when Abraham, he raised his knife, sword to kill his son Isaac, the Lord came running. Oh, Abraham, stop, don't kill that boy. ఎక్కడ చంపేస్తాడు అని చెప్పింది. ఇంకా పరిగెత్తుకు వచ్చాడు. And by running he came. లోపల తీర్మానం చేసేసుకున్నాడు. ఎవరు? అబ్రాహాము. Abraham has taken a decision within himself. హెబ్రీయులకు రాసిన పత్రిక Book of Hebrews, 11వ అధ్యాయం, chapter 11. హెబ్రీ 11వ అధ్యాయం, Hebrews 11th chapter. 17వ అధ్యాయం, 17వ వచనం, 19వ వచనం. And 17 and 19. By అబ్రాహాము faith, Abraham, when he was tried, offered up Isaac, అర్పించాను. and that చాలు అంటాడు. అర్పించను. ఎక్కడ అర్పించాడు? లేదే. it is written in the past tense, offered Isaac. Where he offered? హృదయంలో తీర్మానం అయిపోయింది. That is, in his heart, already he has taken a decision. హృదయంలో తీర్మానం అయిపోయింది కాబట్టి ఇంకా అనుమానం లేదు. కత్తిత్తాడు. So already he has taken a strong decision in his heart. There is no doubt about it. He raised the sword upon Isaac. ఒక 2-3 సెకండ్లు చంపేస్తాడు. Within a couple of seconds, he is going to kill Isaac. అయితే తన విశ్వాసం చూశాడు, వాగ్దానం ఉంచిన విశ్వాసం చూశాడు. దేవుడు పరిగెత్తి వచ్చాడు. అబ్రాహాము ఆగు ఆగు ఆగు. And God saw the faith in the heart of Abraham, how he believed in the promises. The Lord came running. Abraham, stop. Don't do any harm to that కనుక child. మనము మన యొక్క విశ్వాసాన్ని ప్రభువు పరీక్షలు పెట్టి పరిగెత్తాన్ని రావాలా. And the Lord, he has to put our faith to test, and he came running to us. He must come. ఆ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని ఘనపరిచేట్టుగా ఉండాలి. Like that, he has to honor our faith. ఇంతగా అన్ని చూపించి వాళ్ళను ఈ గలిలయ సముద్రంలో చాలా కార్యాలు చేస్తూ వచ్చాడు. See, all these things he has shown to the disciples, and in and around Galilee he has performed so many miracles. మత్తయి సువార్త 8వ అధ్యాయం, Matthew's Gospel 8th chapter. ఇక్కడ సముద్రంలో ఒక పడవ వెళ్తా ఉంది. And here the boat is going in that sea. దోన కనుక తుఫాన్ రేగింది. Suddenly there was a storm. ప్రభు నిద్రపోతున్నాడు. Lord Jesus Christ, he was sleeping. ప్రభు ఎందుకు నిద్రపోవాల్సి వచ్చింది? Why he has to sleep? శిష్యుల కథ ఏం చూస్తామని. to see the condition of these disciples, how they will behave. కనుక వాడు లేపు ఆయన లేపు. And they are telling to one another, go and wake him up. నేను కుష్ఠరోగిని బాగా చేస్తాడా లేకపోతే కుంటుని బాగా చేస్తాడా గుడ్డోని బాగా చేస్తాడా? ఇప్పుడు ఎందుకు లేపడతాం మనము? See, some of the people they are telling, there are no lepers are here, there are no blind people are here. Who are there? Why to wake him up? కనుక
అందరం ఉన్నాం ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఆయన ఏం చేస్తాడు అన్నట్టుగానే ఉంది వాళ్ళకు. See what they are thinking. All of us are in the same situation in the storm. What can he do now? ఆయన ధోని నీళ్ళతో నిండిపోతుంది. Not only that, the water is filling that ship. కాసేపు మునిగిపోద్ది. And very shortly it is going to be drowned. ప్రభు కూడా దానిలో ఉన్నాడు. And Lord Jesus Christ was there in that ship. అయితే ఏమైందంటే వాళ్ళు ప్రభా నేను నశించిపోతున్నాం నీకు చింత లేదా అన్నారు. Then suddenly they told Lord Jesus, Lord, we are perishing. Are you not having any care for us? 25-26 వచ్చి చదువుకుంటాం. 8th chapter 25 and 26. వారు ఆయనకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దింపుగా మిక్కిలి నిమ్మళమాయను. ప్రభు లేపగానే వచ్చాము అల్ప విశ్వాసులారా. The moment when they woke him up, he is telling, "O ye of little faith." ఎన్ని కార్యాలు చూస్తూ వచ్చారు మీరు. How many deeds they have seen with their own eyes. కనుక అల్ప విశ్వాసులారా అని చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. And when he said, "O ye of little faith," and then he arose and rebuked the winds and the sea, and there was a great calm. ఇదే సందర్భం మనం మార్క్స్ వార్త చూస్తాం. Same incident we can see in Mark's gospel. 4:40 వచనం ఏం జరుగుతుంది? Chapter 4 verse 40 onwards. 49. 4:40. 4:40 చదువుకుంటామా? All of us 4:40. అప్పుడు ఆయన మీరెందుకు And he said unto them, "Why are ye so fearful? నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పి no faith?" మిక్కిలి భయపడి ఈయన ఎవరు గాలియు సముద్రము నీకు లోపడుచున్నదని ఒకరితో చెప్పుకొని అన్నాడు. అక్కడ నాడు అల్ప విశ్వాసులారా అన్నాడు. In Matthew's gospel, "O ye of little faith." ఇంకా మీరు నమ్మిక ఉంచలేదా? Are you not having faith? లూకాసు వార్త చూస్తామా? And in Luke's gospel, లూకాసు వార్త 8వ అధ్యాయం 8th chapter, ఇదే సందర్భమే. same incident. అయితే అక్కడ మాట్లాడుతున్నాడు. And what he is telling in Luke's gospel, 8వ అధ్యాయం 8th chapter, 25వ వచనం verse 25. చదువుకుంటామా? All of us. 8:25 of Luke's gospel. చదువుకుంటాం. And he said unto them, "Where is your నీ faith? విశ్వాసం ఎక్కడ? Where is your faith?" And they being afraid wondered, saying one to another, "What manner of man is this?" అల్ప విశ్వాసులారా అన్నాడు అక్కడ. In the beginning, "O ye of little faith." మీరు ఇంకా నమ్మిక ఉంచలేదా? And in Mark's gospel, "No faith." మీ విశ్వాసం ఎక్కడ? And in Luke's gospel, "Where is your faith?" ఈ ప్రశ్నలన్నీ మనం కూడా వేసుకోవాలి. And you and I have to ask ourselves these questions. ఎందుకంటే వచ్చాం ప్రార్థన కొరకై. అయితే మన విశ్వాసం ఎట్లుంది ఇప్పుడు చూడాలనుకుంటున్నాడు ప్రభు. See, we have come to the prayer meeting, but the Lord want to see, He want to test what kind of faith, what amount of faith we are having. కనుక ఈ విశ్వాస పరీక్షలో మనం నెగ్గకపోతే మన పేరే విశ్వాసులము. See, if we won't win over this in this test, see, our name itself is, we are believers, we are calling. విశ్వాసులు అంటామే కానీ నార్త్ ఇండియాలో కానీ అన్నాడు క్యా భాయ్జీ అప్పు విశ్వాసీ అయి నైతో పిశాసి హై అన్నాడు. So we will call ourselves as believers, Viswasi. In the North India, one brother asked, "Bhai, aap Viswasi hai, Pishachi hai?" కనుక మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవన్నీ. So these questions we have to ask ourselves. నీ అనుభవాలు కూడా తీసుకువెళ్ళి ఒక క్రొత్త అనుభవంలోకి తీసుకెళ్ళారు మలావియాను. See, after taking them through all these experiences, now he is taking them to another new special experience. 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టాడు? See, 5 ఫిష్ 5 loaves. నేను చెప్పాను చెప్పు. అయిపోయింది. So the question is gone. Sorry. సరే అయిపోయింది. సరే ఓ సమయంలో అడిగాను, చాలా పెద్ద సమాజం, 5 చేపలు 2 రొట్టెలు ఎంత పంచిపెట్టా అంటే 5,000 మంది. ఈ పక్క పెద్ద గుంపు ఉంది. వాళ్ళని అడిగాను, మీరు చెప్పండి 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టా అంటే 5,000. వెనక గుంపు ఉంది. వాళ్ళు చెప్పాను. అందరూ ఏదో మాట మాట్లాడుతున్నారు. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అది చెప్పేస్తూ ఉంటాం అంతే. So we are accustomed to answer, but we will not show the triviality in the question. You see, in a major assembly asked, how many people the Lord has distributed the 5 fishes and 2 loaves, and everybody said 5,000. And this side also same answer, from the back also. In the answer they are united. ఏంటంటే అలవాటు అయిపోయింది మనకు. See, we are accustomed for that. కనుక ఈ 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన తర్వాత, see, after distributing those 5 loaves and the 2 fishes, శిష్యులు
ఇంకా దీంట్లో కలిసిపోయారు. ఆశ్చర్యం కదా, ఆ అద్భుతంలో మునిగిపోయారు. And these disciples, they were submerged in that discussing about that miracle. Oh, they are spellbound. ఒకవేళ వాళ్ళు ఊరోళ్ళు ఏమన్నా ఉండరేమో, చూసావా మా యొక్క బోధకుడు ఎట్లా అంటాడు అని మాట్లాడుతుంటారు. Probably some of the people from their native villages, probably they must have come, they may be sitting and they must have eaten also. Kya samajh rahe, what you are thinking? See our master, what type of master we are having. అని చెప్పి అంటే దీంట్లో మునిగిపోయారని చెప్పి అందరినీ బలవంతాన పడవ ఎక్కించాడు, దోణి ఎక్కించాడు, నెట్టాడు, పోండి అన్నాడు. And these people are thinking and they are submerged in discussions about this miracle of feeding 5,000 people. So the Lord compelled them. He compelled them to move from that place and made them to board that ship. ఆ యొక్క పడవ నెట్టారు, ఇంకా పోండి అప్పకన్నాడు. And they boarded that boat and they started, and you go to the other side, he said. అయినా కూడా ఇంకా లోపల మాట్లాడుతున్నారు. అబ్బా ఏం అద్భుతం అది, ఏం ఆశ్చర్యం. Even after boarding that ship also, they were still discussing what type of miracle it is. After all, small fishes, thousands of people, they are discussing, telling points one after another. అంతేకాదు, Not only that. కింద కూర్చున్నారు, వడ్డించిన నడుగు పట్టుకోలే. Not only that. All the people are sitting and these people were serving, but even then their backbones are still like irons. ఇది టేబుల్ సర్వింగ్ కాదు. So that is not table meals. కనుక అన్ని తలంచుకుంటూ ఉంటే నెమ్మదిగా తుఫాను అందుకుని. And slowly they were thinking of the 5,000 people, how the Lord fed and how their backbones are still intact and what a miracle. And when they are discussing all these things, suddenly the storm started. దేవుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ మెరకలు భౌతికమైనవి తొలగించి ఆత్మీయమైనవి పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళను ఆర్తికి పంపించాడు. The Lord wanted to, deliver this physical miracles from their life, and he wanted to teach some spiritual lessons. That's why he compelled them and put them in that situation. వాళ్ళని పంపించేసి కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేశానికి. And he sent them away and he went to the mountain to pray. కనుక వాళ్ళు అప్పకి వెళ్ళేప్పుడు ఇంకా దగ్గరగా ఉంది దరి అయినప్పటికీ వాళ్ళు ఈ తుఫాన్లో ఆయనేమో లేకపోయా, ఇప్పుడు మన సంగతి ఏంటి అని చెప్పి తెడ్లేసి తిప్పలు పడుతూ ఉన్నారు. And now the distance is very small only, but even then there was a big storm. Lord Jesus Christ is not there with them, and they were struggling. They are using all their strength to keep the boat intact and to go forward. ఎవడైనా రొట్టెల నుంచి మాట్లాడితే ఆగరా చూడు తుఫాను. Suppose out of those disciples, if anybody speaks about 5 loaves and 2 fishes, and the other person, don't talk all this. Now you see the storm. ప్రభు దాని నడిచి వస్తున్నాడు. And at the time the Lord was coming, walking on the water. ఫస్ట్ టైం దే ఆర్ సీయింగ్. First time మొట్టమొదటిసారి వాళ్ళు చూస్తున్నారు. నీళ్ళ మీద నడిచి వచ్చేది. And a person walking on the water. ఈ తుఫాన్ ఒకటి భయపెట్టింది, ఇంకోటి ప్రభుస్తూ ఉంటే మా భూతం భయపడ్డారు. And one side they are so much worrying because of the storm, and the other side they, after looking Lord Jesus Christ, great demon is coming, devil is coming. ఇంతవరకు ఏ మానవుడు కానీ నీళ్ళ మీద నడవలేదు. Till that time no man walked on the water. Even now also. Till today. కనుక నీళ్ళ మీద కూడా చూడలే. Nobody walked on the water. Nobody saw anybody walking on the water. నెహ్రూ గారి కాలంలో ఒక సాధువు యేసు కాదు నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద అని చెప్పి అనౌన్స్ చేయించాడు. During the days of Pandit Jawaharlal Nehru, and one sadhu and one monk, and like Lord Jesus Christ, I too can walk on the water. He made a big announcement. కనుక ట్రైల్ అన్నా చూడకుండా పెద్ద ఏర్పాటు చేసేసాడు నెహ్రూ గారు. Pandit Jawaharlal Nehru, at least without seeing the trial walk, he has arranged a big meeting. అందరు కూర్చున్నారు. All were waiting and sitting. వచ్చాడు. And this sadhu, this monk came. ఆడికి వచ్చి ముందుకు వచ్చి నిలబడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. And that man came forward and he prayed to his own God. అడుగు పెట్టాడు, దృఢంగా నిలిపాడు. See, like any other man, he put that foot, and now the swimmers have to come to rescue him. He is drowning. ఎవడు నడవలే. So nobody walked on the water till today. ప్రభుత్వం తాను బయలుపరచుకునే ఉద్దేశంతో సర్వాధికారి సర్వశక్తివంతుడిని సమస్తం నాకు లోబడుతుంది అని చెప్పి చూపించిన నిమిత్తమై, నేనుగాక వేరే లేరు అని చెప్పి ఎరుకు చేయని నిమిత్తమై వాళ్ళని ఈ రీతిగా
పంపించి ఆ తుఫాన్లో నడిచొస్తున్నాడు. And the Lord wanted to reveal unto those people that He is an omnipotent God, omniscient God. He got all power over the creation, over the nature. To show these wonderful truths, He sent them alone and He started coming, walking on the వాళ్ళు water. భయపడిపోగానే రే ధైర్యం తెచ్చుకోండి నేనే అన్నాడు. And when they were fearing, immediately the Lord said, be of good cheer, it is I. ఆ ధైర్యం వచ్చింది వాళ్ళకు. And they got the courage. పేతురికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో, ప్రభా నీవైతే నేను నీళ్ళ మీద నడిచానికి నాకు సెలవివ్వమని అడిగాడు. We do not know from where Peter got such a great courage. Immediately he said, Lord, if you are Lord Jesus, then give me the permission to, so that I may also come on water. దిగిరా అన్నాడు. And then Jesus said, okay, come on, you come to me. దిగి నడుస్తున్నాడు. And Peter also got down out of the ship and he started walking on the water. మనం పేతురుని మన పరలోకం పోయిన అడగాల, నీళ్ళ మీద ఎట్లా నడిచామని. And after going to the heaven, we have to ask Peter, you tell how you walked on the water. Brother will ask, will be stand behind him. ఎట్లా నడిచాడు మనకు తెలియదు. How he walked, we do not know. కనుక ఆ ధోనిలో ఉండే వాళ్ళు చూసి అరే పేతురు నడుస్తున్నాడు రా, పేతురు నడుస్తున్నాడు And చూడండి. all the other people in that boat, in that ship, see, they were looking at Peter. Peter is walking on the water. అది ఆశ్చర్యంగా ఉంది. Everybody was astonished. పేతురు కూడా ఆశ్చర్యమే. Peter was also astonished. పేతురు యొక్క జాలరి, ఇక సముద్రం అంటే ఆయనకి అలవాటే, ఇక ఈత అలవాటే, ఇక్కడ మునిగి అక్కడ తేలిది అలవాటే, వెనకీత అలవాటే, అన్ని అలవాటే, కానీ నడిచేది కొత్త. Oh, Peter, he was born there in that place. He is very much associated with the sea. He is a fisherman. He knew how to swim, how to drown here and get up there. In all kinds of swimming he knew, but walking on the water is a very fresh experience. 14వ అధ్యాయం మత్తయి సువార్త, Matthew 14. Matthew's Gospel 14th chapter. ప్రభు దిగిరమ్మన్నాడు. The Lord said, come on Peter, come on to me. ప్రభు ఆశ మనోడు అలా నడవాలని. You and I must walk like that. This is the desire of the Lord. 14వ అధ్యాయం Chapter 14, 29వ వచనం. verse 29 onwards. ఆయన And he రమ్మగానే said, come. పేతురు And when Peter was come down out of the ship, he walked on the water to go to Jesus. గాలి చూచి భయపడి But when he saw the wind మునిగిపోసాగి, boisterous, he was ప్రభువా afraid, నన్ను beginning to రక్షించమని sink. He cried, కేకలు saying, వేశాడు. Lord, save me. వెంటనే యేసు చేయి చాపి Immediately Jesus ఆయన stretched పట్టుకొని forth his hand and caught him అల్ప and said, విశ్వాసి ఎందుకు O thou of little సందేహపడుతున్నావు? faith, wherefore didst thou doubt? ఎన్ని కార్యాలు చూసావు, నడుస్తున్నా కూడా చూడు ఎట్లుంది, ఆ గాలిని చూసి భయపడాడు, మునిగిపోయాడు. అక్కడ అదే మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి. You have seen so many wonders. You started walking and you are seeing it is a wonder. But by seeing that wind, it is boisterous. And why you are sinking? You are a man of little faith. అల్ప విశ్వాసి అంటాడు. You are a man of little faith. కనుక ఇప్పుడు మనం అదే అంశం మీదుగా మాట్లాడుతాము. Now we are speaking on the same issue. కనుక అంతటి అనుభవం మనం లేము. We are not having that much experience. అయితే అప్పటికే ఉంటున్నాడు, పేతురు అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతురా అని చెప్పి చేపట్టుకొని లేపాడు. Even then at the time, the Lord said, O thou of little faith, he stretched forth his hand and took up Peter. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? ప్రార్థనకు వచ్చాము. We have come to the prayer meeting. How about our faith? ఎన్నో అంశాలు ఉన్నాయి. So many things are there to pray. కురియన్ గారు చెప్తారు, Brother Kurian will say, ఆ యొక్క చాంద్ర రోగం పట్టినటువంటి కొడుకుని తీసుకొచ్చిన తండ్రి చెప్పినట్లే చెప్తావా? see, are you going to tell like that father who brought his son who is possessed by the dumb spirit? నమ్ముట నీ వలన అయితే వానికి సమస్తం సాధ్యం అన్నాడే. If thou believest, for him who believes, everything is possible. Are you going to believe that? ప్రభా, ఇదే అరగంట ముందు చెప్పింటే ఎంత బాగుండు, ఇప్పుడు నమ్మకంతా పోయింది. Lord, half an hour back if this word is spoken to me, how nice it would be. Now I lost all my belief. కనుక ఎంత నమ్మితే నువ్వు బాగు చేస్తావు నాకు తెలియదు. I do not know how much faith, what degree of faith I must have so that you may heal my child. కనుక ఇప్పుడు నమ్మకం లేదని ఎక్కడ వెతికినా లోపల దొరకడం లే. And wherever I see within me, all the faith is gone. I am full of unbelief. నమ్మమంటున్నావు, And you are telling, believe. నేను నమ్మలేకపోతున్నాను. I am not able to believe. అవిశ్వాసమే వస్తుంది. Only unbelief is there in me. పరిస్థితి చూస్తే దుఃఖంగా ఉంది. Not only that, the situation is so grave. కనుక కన్నీళ్లతో ప్రభువా నమ్ముచున్నాను, అపనమ్మకం రాకుండా నీవే నాకు సహాయపడు అన్నాడు. And shedding his tears, weeping,
He told, Lord, I believe. Please help me so that I may not have unbelief. కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం. విశ్వాసం ఉంచేది ఎంతో ప్రాముఖ్యం. అనేక పరీక్షల్లో విశ్వాసం కోల్పోయేది కూడా సర్వసాధారణమైన విషయమే. అయినా ప్రభు నమ్మమంటున్నాడు. నమ్మితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తాం. కరోనా వ్యాధి మన దేశంలో కూడా ఎక్కువైంది, ఇంకా ఎక్కువ వ్యాపిస్తూ ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు కనికరించునుగాక, ఈ వ్యాధిని కూడా అరికట్టునుగాక. అనేకులు